నమస్తే వీతిని స్వాగతం లక్ష్యం సమాజేతం నేను మీ సురేష్ దండు అంబర్పేట నియోజకవర్గంలో అంబర్పేట డివిజన్ నుంచి పోటీ చేసి కార్పొరేటర్గా 2 సార్లు ఎన్నికైనటువంటి వ్యక్తి పులి జగన్ గారు మనతో ఉన్నారు. వారు నల్గొండ జిల్లా నుంచి ఇక్కడ అంబర్పేటకు వచ్చి నివాసం ఏర్పాటు చేసుకొని 2 సార్లు కార్పొరేటర్ చేసి ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తూ సంతృప్తిగా ఉంటూ మరి ఏమేమి డెవలప్మెంట్ చేశారు. ఈ ప్రజెంట్ అసెంబ్లీలో కూడా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచారు. ఇంకా రాబోయే రోజులలో ఏ రకంగా అభివృద్ధి ముందుకు తీసుకెళ్తున్నారు వారిని అడిగి మున విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. ముఖ్యంగా అంబర్పేట డివిజన్లో మరి అనేకమైన సంక్షేమ పథకాలను తీసుకొచ్చి మరి అదేవిధంగా మరి ఆ సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందరికీ అందే విధంగా కృషి చేయడం జరిగింది. ప్రతి ఇంటికి అర్హులైన వారికి లబ్ధి ఏదో రకంగా చేకూర్చే విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెట్టిన అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటికి చేరే విధంగా కృషి చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే మన డివిజన్లో అంబర్పేట డివిజన్లో మరి అంబర్పేట నియోజకవర్గంలో 5 డివిజన్లు, మరి ఎక్కువ పాపులేషన్ ఉన్న డివిజన్, మరి ఎక్కువ స్లమ్ అంబర్పేట డివిజనే. మరి గెలుపోవటంలో కూడా తారుమారు చేసే డివిజన్ ఇది. మరి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 8,000 మెజార్టీ ఇక్కడ రావడం జరిగింది. మరి అన్ని డివిజన్లో కూడా లీడ్ తక్కువ వచ్చినా కానీ మన అంబర్పేట డివిజన్లో మరి మంచి మెజార్టీ తోటి ఈరోజు ఎమ్మెల్యేని కూడా మేము సొంత పార్టీ టీఆర్ఎస్ పార్టీ మరి ప్రభుత్వం కూడా రావడం జరిగింది. మరి మాకు ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యేని కూడా గెలిపించడం జరిగింది. స్థానికంగా నేను కార్పొరేటర్గా ఉన్నా కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టి మరి డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తాం. మరి గతంలో కూడా నేను కార్పొరేటర్ కావడం జరిగింది. మరి అనేక సంక్షేమ పథకాలు కానీ మరి డివిజన్లో ఉన్న రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, మరి డ్రైనేజ్ లైన్లు కానీ, వాటర్ లైన్లు కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, అనేకమైన కమ్యూనిటీ హాల్స్ కానీ, పార్క్స్ కానీ చాలా వరకు డెవలప్ చేయడం జరిగింది. ఇంకా మునుముందు కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా త్వరలోనే ప్రతిపాదనలు సిద్ధం చేసి మరి జిహెచ్ఎంసీ ద్వారా, వాటర్ వర్క్స్ ద్వారా అవి కూడా ప్రతిపాదనలు పంపడం జరిగింది. మరి జంట నగరాల్లోనే మరి సమస్యలు లేని డివిజన్గా మరి ఒక ఆదర్శవంతమైన డివిజన్గా తీర్చిదిద్దడానికి ప్రజల సహకారంతో ముందుకెళ్తున్న రానున్న రోజుల్లో కూడా ఆ ధ్యేయం కూడా నెరవేరుతుందని తెలియజేస్తాం. అయితే మొత్తం కూడా స్లమ్స్ ఉన్న ప్రాంతం ఇది మీ మాటలనే తెలుస్తుంది. మరి ఇక్కడ మూసీ నది కూడా దగ్గరలోనే ఉంది. మరి ఇప్పుడు స్వచ్ఛ సర్వేక్షణలో మీరు మీ డివిజన్ను ప్రజలకు అవేర్నెస్ ఎలా చేస్తున్నారు? స్వచ్ఛ సర్వేక్షణలో మరి 2016, 17, 18 ఇప్పుడు 19 కూడా వచ్చింది. మేము కార్పొరేటర్కి ఎన్నిక అయినప్పటి నుంచి వెళ్ళి ఒక 8 డస్ట్బిన్స్ ఉండే మొత్తం. ఆ డస్ట్బిన్స్ మొత్తం తొలగించి మరి వారికి అవేర్నెస్ కల్పించడానికి మరి స్వచ్ఛ ఆటోలు, స్వచ్ఛ రిక్షాలు ఇప్పించి మరి డస్ట్బిన్లు తొలగించి ప్రతి ఒక్కరూ చెత్తని మరి స్వచ్ఛ ఆటోలనే, రిక్షాలనే వేయాలని చాలా వరకు 80% అవేర్నెస్ కల్పించడం జరిగింది. రానున్న రోజుల్లో మరి 100% కూడా అవగాహన కల్పిస్తాం. ఎక్కడ రోడ్ల మీద కానీ, మూసీలో కానీ, కుళ్ళ ప్రదేశాలలో కానీ, పరిసర ప్రాంతాల్లో ఎక్కడ వేయకుండా ప్రజలకు ఎప్పటికప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాం జిహెచ్ఎంసీ ద్వారా. మరి చాలా వరకు 80% ఈరోజు అంబర్పేట డివిజన్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా మరి పరిశుభ్రంగా ఉంటుందని తెలియదు. అయితే ఇప్పుడు మీ ప్రభుత్వం ప్రతిష్టాంగా తీసుకున్న హరితార కార్యక్రమం ఒకటి, ఇంకుడు గుంతల కార్యక్రమం కూడా ఒకటి ఉంది. ఈ కేసీఆర్ ఈ మధ్యకాలంలోనే చెట్టు వరని నరికితే పీడీ యాక్ట్ పెట్టండి అని బలంగా తీసుకుని వెళ్తారు. మరి ఇది మీ డివిజన్లో ఎలా కోఆపరేషన్తో ముందుకెళ్తారు? మరి మా దగ్గర మాత్రం అన్ని హరితారంలో కానీ గతంలో నేను ఇంతకుముందు కార్పొరేటర్ ఉన్నప్పుడు కూడా పెట్టడం జరిగింది, మొక్కలు నాటడం జరిగింది. అవే పెద్దగానే చెట్లు నరకడం అనేది ఇక్కడ ఏం లేదు. ఇంకా ముందు కూడా మేము హరితారం కార్యక్రమంలో చెట్లు నాటుతున్నాం కానీ ఎక్కడ నరకడం అనేది లేదు. మరి ఇంకా కూడా ఇంటింటికి మొక్కలు నాటాలనే ఉద్దేశంతో మరి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రైవేట్ పాఠశాలలో కూడా మరి మొక్కలు ఇంటింటికి పంపిణీ కూడా చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలోనే ఎవరైతే రోడ్లు క్లీన్ చేసేటటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇట్లా ప్రింట్ కొడుతున్నారు కదా, అంటే లేకున్నా కూడా ఒక సింబాలిక్ ప్రింట్ కొడుతున్నట్టు ఒక 9 మందిని మధ్యలోనే డిస్మిస్ కూడా చేయడం జరిగింది. ఇలాంటి అవకతవకలు మీ డివిజన్లో జరిగే అవకాశం లేకుండా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మా దగ్గర మా శానిటేషన్ వర్కర్స్ చాలా వరకు అందరు ఉన్నారు. ఎవరో ఒకరిద్దరు ఒక యూనిట్లో లేకుంటే వాళ్ళు ఆబ్సెంటే చేస్తారు. కానీ అలాంటిది ఇప్పుడు ఫస్ట్ టైం నేను కూడా మొన్న గత వారం 10 రోజుల కింద మేయర్ గారి దృష్టికి, జిహెచ్ఎంసీ కమిషనర్ గారి దృష్టికి ఇట్లా వెళ్ళింది. మరి మా దగ్గర మాత్రం అలాంటివి ఏం లేవు.
మరి ఆ ఫింగర్ ప్రింట్స్ పెట్టి చేస్తున్నారు అనేది మొన్ననే మేము కూడా చూడడం జరిగింది. గతంలో మరి ఆ ఫింగర్ ప్రింట్స్ లేనప్పుడు చాలా అవకతవకలు జరిగిన ఉద్దేశంతో మరి వారందరికీ ఫింగర్ ప్రింట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ఎస్ఎఫ్ఎల్ శానిటేషన్ సూపర్వైజర్లని మరి ట్రాన్స్ఫర్ కూడా చేయడం జరిగింది. ఇక్కడి నుంచి తీసి వేరే దగ్గర నుంచి వేరే వాళ్ళని ఇక్కడ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడనైతే అలాంటిది పరిస్థితి ఏం లేదు. ఇంకా పథకాలలో అవేర్నెస్ తీసుకురావటం కానీ, ఓట్ల కార్యక్రమంలో కొన్ని ఓట్లు గల్లంతైనాయని చెప్పారు. ఆ విషయంలో కానీ మీరు ఎలా ముందుకెళ్తారు ప్రజల్లోకి? ఇప్పుడు ఓటర్ నమోదు కార్యక్రమం దాదాపు ఒక 1 మంత్ పైన అవుతుంది. అయితే ఈ రోజుకు లాస్ట్ డేట్ అన్నారు, మళ్ళీ డేట్ ఎక్స్చేంజ్ చేస్తుండొచ్చు. కాకుంటే ఏంటంటే మేము బూత్ వైజ్గా కూడా కౌంటర్లు పెట్టి జిహెచ్ఎంసీ ద్వారా అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా ఓటర్ నమోదు చేసుకోనికి మళ్ళీ మేము కూడా మా ఆఫీస్లో పెట్టుకొని కూడా మేము చాలామందికి ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ ఫామ్లు ఫిలప్ చేసి ఇస్తాం. అది జిహెచ్ఎంసీ ఆఫీస్లో కూడా సబ్మిట్ చేసి అర్హులైన వారికి అందరికీ ఓటు హక్కు 18 సంవత్సరాలు నిండిన వారికి ఎవరికైతే ఓటు హక్కు లేకుండా వాళ్ళ పేరు డిలీట్ అయిందో వాళ్ళందరూ కూడా చేర్చుకునే విధంగా కృషి చేస్తున్నాం. ఎందుకంటే ఈ ఓటర్స్ కూడా ఎలక్షన్ రోజే, ఎన్నికల రోజే మేము పోలింగ్ స్టేషన్ల వారిగా తిరుగుతుంటే నా ఓటు లేదు, నా ఓటు గల్లంతేందని అంటారు. ఏంటంటే మేము ఎంత చెప్పినా కానీ కొంతమంది వింటారు, కొంతమంది వినరు. అవగాహన కల్పిస్తున్నాం ఇప్పటికి కూడా. ఇప్పుడు కూడా మరి ఈరోజు లాస్ట్ డేట్ అన్నారు, ఇంకా డేట్ కూడా ఎక్స్చేంజ్ చేస్తారు. పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, దాదాపు 90% అయ్యే విధంగా చేస్తున్నాం. ఎక్కువ కూడా విద్యార్థులు చిన్న చిన్న పిల్లలు డ్రాప్ అవుట్, స్టడింగ్ అది చదువు మధ్యలోనే డ్రాప్ అవుట్ చేస్తారు. అంటే స్లమ్ ఏరియాలో అది ఎక్కువ జరుగుతుంది. ప్రభుత్వం వాటి కోసం మధ్యాహ్న పథకం కూడా పెట్టారు. ఇలాంటి వారిని మీరు ముందుకు తీసుకెళ్ళడానికి ఎలాంటి ఆచరణ చేస్తారు? పేద పిల్లలు ఉంటే అలా జరుగుతుంది. అలా జరగకుండా మేము ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉంది, ఇంగ్లీష్ మీడియం, లకోటియా స్కూల్ అని, చాలా పెద్ద స్కూలు. నీకు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు కూడా ఈరోజు ఆ స్కూల్లో చదువుకుంటారు. నేను ప్రతి ఇయర్ ఒక 100 మందికి నేను అక్కడ అడ్మిషన్స్ చేపిస్తాను. అంటే చదువుకోలేని పరిస్థితి ఉన్న వాళ్ళకు, వాళ్ళు గరీబ్ వాళ్ళు ఉంటారు, ఫీజులు కట్టలేని పరిస్థితి. కొంతమందికి ప్రైవేట్ స్కూళ్ళలో కూడా స్కూల్కి ఒక 5గురికో 10 మందికో నేను ఉచితంగా విద్య అందించేందుకు ఫీజు తీసుకోకుండా ప్రైవేట్ స్కూళ్ళలో కూడా చెప్పి చాలామంది అక్కడ స్కూళ్ళలో కూడా అడ్మిషన్లు ఇప్పించి వాళ్ళని జాయిన్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్లేస్లో ఎక్కువ కూడా దోమలు, స్వైన్ ఫ్లూ వివరించే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు చలికాలంలో మొన్న కూడా కేసులు హైదరాబాద్లో చాలా అయినాయి. మరి బస్తీ దవాఖానా కార్యక్రమాలు కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎలా ముందుకెళ్తారు? ఇప్పుడు గతంలో బాగా స్లమ్గా ఉండే, చాలా మీరు చెప్పినట్టుగానే అంటే డ్రైనేజ్ లైన్లు లేక, వాటర్ లైన్లు లేక, మొత్తం రోడ్లు మట్టి రోడ్లు ఉండే. ఆ టైంలో చాలా ఈ రోగాల బారిన పడుతుండే, ఇబ్బంది ఉండే. ఈరోజు ప్రతి ఇంటి ముందు సీసీ రోడ్ ఉంది, లైట్ ఉంది, మరి డ్రైనేజ్ లైన్ ఉంది, వాటర్ లైన్ ఉంది, అన్ని వసతులు ఉన్నాయి. ఈరోజు ఎక్కడ ఏ విధమైన డ్రైనేజ్ ఓవర్ఫ్లో అయినా, డ్రైనేజ్ జామ్ అయినా, మరి పొల్యూషన్ వాటర్ రాకుండా కూడా ఎప్పటికప్పుడు ప్రతి ఇంట్లో నా ఫోన్ నెంబర్ ఉంది. ఏ ఇంటి నుంచి ఫోన్ రాగానే ఎమ్మటి రెస్పాండ్ అయి నేను సంబంధిత అధికారులకు తీసుకొచ్చి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి 24 గంటలనే సమస్య పరిష్కారం అయ్యే విధంగా చేస్తున్నాం. ఈ ప్యాకింగ్ మిషన్స్ కూడా దోమలు ఎక్కువ ఉండకుండా మరి డైలీ వస్తుంది, రోజు ఒక బస్సుకి పంపిస్తూనే ఉంటా. మరి పెద్ద వెహికల్ కూడా వస్తుంది, అది వారానికి ఒకసారి వస్తుంది. మెయిన్ రోడ్లు ఉంటే పెద్ద వెహికల్ తోటి చేపిస్తాం. ఈ బై వాక్ తిరుక్కుంటా మిషన్ మీద చిన్న చిన్న గల్లీలకు ఇట్లా పంపిస్తాం. ఇప్పుడైతే అలాంటి సమస్య ఏం లేదు. అయితే రోజు కానీ లేకపోతే వారంలో కానీ ఎన్ని రోజులు మీరు మీ డివిజన్ మొత్తం తిరుగుతారు? ఏ కార్యక్రమాలు ఎక్కువ చేపిస్తారు? ప్రజలు సమస్యలు మీరే వాళ్ళ దగ్గరికి వెళ్తారా, వారు మీ దగ్గరకు వస్తే ఎలా తీరుస్తుంటారు? ఇప్పుడు కొన్ని సమస్యలు ఫోన్ ద్వారా తెలియజేస్తారు వాళ్ళు. మాకు వాటర్ పొల్యూషన్ వస్తుంది, స్ట్రీట్ లైట్స్ వస్తలేవు, డ్రైనేజ్ సమస్య ఉంది, అది మా దృష్టికి తీసుకురాగానే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొచ్చి ఒక కంప్లైంట్ డోర్ నెంబర్, ఫోన్ నెంబర్ కన్సల్ట్ వాళ్ళది ఇచ్చేసి ఆ సమస్య అక్కడికక్కడే పరిష్కారం. ఇంకా మేజర్ సమస్య ఉంటే నేనే బస్సులో అధికారులను పిలిపించి పాదయాత్ర చేసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు కూడా అక్కడనే పెద్ద మేజర్ వర్క్, డ్రైనేజ్ లైన్ వేసేది ఉంది, ఒకటి వాటర్ లైన్ వేసేది ఉంది, కొత్త లైట్స్ కావాలి, ఈ సమస్యలు ఉంటే ఏమంటే అధికారులను పిలిపించి ప్రతిపాదనలు చేయించి ఒక నెల 15 రోజులలో మంజూరు చేయించి చిన్న చిన్న సమస్యలకు అక్కడిక్కడ పరిష్కారం. హైదరాబాద్లో ఈ అంబర్పేట నియోజకవర్గంలో వర్షం పడితే మొత్తం రోడ్డు మీదకి వాటర్ వస్తున్నాయని ఒక ఉంది. అయితే ఇప్పుడు మీరు ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు మరి నాలాలు కూడా కబ్జాలు అయినాయి అన్నటువంటి అవకాశం కూడా ఉంది. అప్పుడు మన 2000 ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నాలాలను కబ్జాలు మొత్తం తీసేయాలని అన్నారు. అంటే ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత చేసినటువంటి మార్పులు ఏమైనా ఉన్నాయా? మరి నేను గతంలో కార్పొరేటర్ ఉన్నప్పుడు ఖాళీ ఓపెన్ నాలా ఉండే, పోలీస్ లైన్ సిపిఎల్ నాలా అనేది ఉన్నది. ఆ సిపిఎల్ నాలకు రిటర్నింగ్ వాళ్ళు లేకుండే. 1,41,00,000 నేనే దాన్ని మంజూరు చేయించి
మరి సిపిఎల్ వాళ్ళు కమాండెంట్ ఒప్పుకోలేదు, వాళ్ళు సిపిఎల్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళు ఒప్పుకోకపోతే మరి హోంశాఖ మంత్రి దగ్గరికి పోయి అక్కడి నుంచి వాళ్ళతోటి కమాండెంట్కి ఫోన్ చేయించేసి వాళ్ళకు కాంపౌండ్ వాల్ కట్టించి రిటర్నింగ్ వాల్ కట్టించి మనం నాలా ఒక 6 ఫీట్స్ వాళ్ళ ల్యాండ్ తీసుకొని మనం నాలా ఎక్స్టెన్షన్ చేసుకున్నాం పెద్దగా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సమస్య అనేది చాలా వరకు తగ్గింది. మేజర్గా నీకు గ్రీన్లాండ్ హోటల్ అని ఉంది ఇక్కడ ప్రేమ్నగర్ దగ్గర, అక్కడ సమస్య ఉండే. ఆ సమస్యను కూడా మేము ఇప్పుడు బాక్స్ టైప్ డ్రైన్ వేసేసి ఆ సమస్య కూడా మ్యాక్సిమం కంప్లీట్ అయింది. కొంచెం రోడ్ వేసేది ఉంది ఆ టర్నింగ్లో, ఆ రోడ్ వేస్తే ఆ సమస్య కూడా రోడ్డు మీద నీళ్ళు స్టాగ్నేషన్ అయ్యేది కూడా అవకాశం లేదు. ఆ సమస్య కూడా పరిష్కారం అయిపోయింది. ఇప్పుడు మొదటిసారి ఎలక్షన్లో 4,000 మెజార్టీతోటి, రెండోసారి కార్పొరేటర్ 5,000 మెజార్టీతోటి గెలిచారు. అంటే ఈ యొక్క అద్భుతం ఎలా జరిగింది? అంటే అద్భుతం కాకుండా మీ యొక్క పని మార్క్ నిదర్శనం. అంటే మీరు స్పాంటనియస్గా ప్రజలలో ఎలా తిరుగుతుంటారు, ప్రజలు మిమ్మల్ని ఎలా పిలుస్తుంటారు? నేను 92 నుంచే ఇక్కడ రాజకీయాల కృష్ణ యాదవ్ గారు ఎమ్మటి తిరుగుకుంటా ప్రతి ఒక్కరిని నేను కార్పొరేటర్ కాకముందుకి అందరూ గుర్తుపడుతుండే. మరి డెవలప్మెంట్ విషయాలలో కూడా ఇక్కడ రోడ్ వేపియాలి, ఇక్కడ వాటర్ లైన్ వేపియాలి, ఇక్కడ లైట్లు లేవు అనేది ఎప్పటికప్పుడు నాకు ప్రజలు చెప్తుండే. దాన్ని బట్టి నేను ప్రతి బస్సులో ఆ సమస్యలు పరిష్కారం చేస్తున్నప్పుడు అప్పుడే 2002లో ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ ఎలక్షన్ రాగానే నాకు అవకాశం వచ్చింది. మరి నేను ఎన్నుకోవడం జరిగిందని ఈ డివిజన్ ప్రజలు ఎన్నుకున్న తర్వాత నేను 33,63,00,000 రూపాయల అభివృద్ధి పనులు ఇక్కడ చేయడం జరిగింది. మరి ఇవన్నీ మట్టి రోడ్లు ఉండే, డ్రైనేజ్ లైన్లు లేకుండే, రోడ్లు లేకుండే, వాటర్ లైన్లు లేకుండే, స్ట్రీట్ లైట్స్, పోల్స్, ఈ మోటార్ లైటింగ్ సిస్టమ్, ఈ కమ్యూనిటీ హాల్స్ అనేది ఒకటే ఉండే, కమ్యూనిటీ హాల్స్ కూడా లేవు. 8-10 కమ్యూనిటీ హాల్స్ అయినాయి. మరి పార్క్స్, వివిధ రకాల డెవలప్మెంట్ అన్ని విధాలా నేను చేయడం జరిగింది. మరి మళ్ళొకసారి కూడా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్న ఉద్దేశంతో మళ్ళొకసారి కూడా నాకు డివిజన్ ప్రజలు అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఎప్పటికప్పుడు నేను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడనే ఆఫీసులు ఉండి ఏమైనా సమస్యలు వస్తే అప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకొచ్చి మరి మేజర్గా సమస్య ఉంటే బస్తీలోకి వెళ్ళి మేము అధికారులను పిలిపించి ఆ సమస్యలు పరిష్కారం చేస్తుంటాం. మరి ఇప్పుడు కూడా 4:30, 5 o'clock నుంచి మళ్ళీ 9 o'clock దాకా ఉంటాం. ఏ విధంగా చిన్న సమస్యలు ఉన్నా కానీ సంబంధిత అధికారులకు ఎమ్మటే తెలియజేసి మరి ఆ సమస్య ఈరోజు కాకుండా రేపైనా పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తాం. ఇక్కడ మండల ఆఫీస్ కూడా మాకు అందుబాటులో దగ్గరనే ఉంది. మరి మండల ఆఫీసులో ఓల్డేజ్ పెన్షన్లు, వీడో పెన్షన్లు, ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మరి అర్హులైన వాళ్ళకి అందరికీ లబ్ధిదారులకు ఇప్పించే విధంగా ఎప్పటికప్పుడు కృషి చేస్తూనే ఉంటే ఏదైనా సమస్య ఉన్నా కానీ ఆర్ఐలకు కానీ ఎంఆర్ఓకి కానీ ఫోన్ చేసి వాళ్ళ సమస్యలు అప్పటికప్పుడు పరిష్కరిస్తాం. విప్లవాల జిల్లా, నల్గొండ జిల్లా నుంచి వచ్చారు మీరు. అంటే దాదాపు వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూలీగానో మరి వ్యాపారం చేసుకుంటుంటారు. మీకు రాజకీయంలోకి రావాలని ఎందుకు అనిపించింది? మీకు రాజకీయ గురువు ఎవరు? మీకు ఎలా ఈ ఫీల్డ్లోకి అంటే ఒక నేతగా ఎదిగారు? నేను 89లో నల్గొండ జిల్లా ఒలిగొండ మండలం సుంక్షాల గ్రామం మాది. అక్కడ తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిగా మా విలేజ్లో పార్టీ లేదు. అక్కడ సిపిఎం, కాంగ్రెస్ ఉంటుండే. తెలుగుదేశం అక్కడ జెండా పెట్టించి కల్వాల ప్రభాకర్ రావుని, ఎలిమినేటి మాధవరెడ్డి గారిని పిలిపించి ఇంకొక ఆమె రత్నమాల వాళ్ళందరూ ఉండే, సత్యయ్య గౌడ్, వీళ్ళని పిలిపించి జెండా ఆవిష్కరించడం జరిగింది. ఆ జెండా ఆవిష్కరించి అప్పటి నుంచి ఫస్ట్ టైం అక్కడ నేను గ్రామశాఖ అధ్యక్షునిగా, మండల పార్టీ జనరల్ సెక్రటరీగా, మరి యూత్ ప్రెసిడెంట్ కూడా నేను అక్కడ చేయడం జరిగింది. తర్వాత నేను ఇక్కడ హైదర్గూడలో ఎన్టీఆర్ ఆఫీస్ ఉండే, అక్కడ కృష్ణ యాదవ్ ఇట్లా వస్తుండే, అక్కడ మాధవరెడ్డి ఎప్పుడు అక్కడ ఆఫీస్కి వస్తుండే. అరే నా శిష్యుడు మాధవరెడ్డి ఆయన గెలిపించిండు కృష్ణ యాదవ్. 92లో బై ఎలక్షన్ వచ్చింది. అప్పటి నుంచి ఇక్కడ అటాచ్ అయ్యి ఆయన ఎమ్మడి తిరిగి 94లో ఆయన 92లో ఓడిపోయాడు, 94లో మళ్ళీ గెలిచాడు, 99లో కూడా 2 సార్లు ఎన్నికయ్యండి ఎమ్మెల్యేగా. మేమందరం ఇక్కడ అసలు బీజేపీ స్ట్రాంగ్. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనేది జెండా ఎవరు పెట్టకపోతుంటారు భయపడి నరేంద్ర. అలాంటి టైంలో నేను ఇక్కడ 94లో ఇక్కడ మళ్ళీ 67 ఓట్లతోటి జెండా ఎగిరేపించాను టీడీపీ. అట్లా కృష్ణ యాదవ్ గారిని అట్లా రాజకీయాలకు వచ్చినాడు. ఇప్పుడు 2 సార్లు కార్పొరేటర్ అయ్యారు అంటే 8 సంవత్సరాలు, అప్పుడు 5, ఇప్పుడు 3. ఎలా అనిపిస్తుంది? ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కరించడం అదొక వేవుగా నాకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యల పరిష్కారం. ఒక్కరోజు కూడా మన ఆఫీస్ తీరకపోతే నాకే బోర్ వస్తుంది. ఎందుకంటే నిత్యం ప్రజలలో ఉండేటోళ్ళం కాబట్టి ప్రజలు ఏది చెప్పినా అర్థం చేసుకొని దాన్ని సాల్వ్ చేసే విధంగానే నేను కృషి చేస్తాను ఎప్పటికప్పుడు. అయితే ఇప్పుడు మీరు సాధారణంగా ఏంటంటే పథకాలు చాలా పెట్టింది మీ ప్రభుత్వం. ఈ పథకాలకు కూడా మళ్ళీ ఖచ్చితంగా ట్యాక్సీలు ప్రజల నుంచే తీసుకురావాలి. అంటే మీ డివిజన్లో ఈ ట్యాక్సీలో ప్రజలు ఎలా హెల్ప్ చేస్తారు?
అయితే మ్యాక్సిమం ఒక 70% మంది ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారు, మున్సిపల్ ట్యాక్స్. గతంలో ఎవరికి లేకుండే. అయితే ఇదేంటంటే నేను 2004లో కోనేరు రంగారావు మినిస్టర్ ఉండే, అంబర్పేట ప్లే గ్రౌండ్కి వచ్చిండు. వస్తే ఆయనకు నేను ఒక లెటర్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సార్ సేల్ డీడీ ఉన్న వాళ్ళకే, రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళకే ట్యాక్స్ చేస్తారు, మరి ఇక్కడంతా నోటరీ ప్లేసులు వాళ్ళందరూ చేసుకుంటే మనకు జిహెచ్ఎంసీకి కూడా రెవెన్యూ వస్తుందని నేను తెలియజేసి ఆయనకు ఒక లెటర్ ఇస్తే ఆయన స్పందించి అప్పటి నుంచి మనకు నోటరీ మీద కూడా మనకి ఇక్కడ అవుతుంది. మ్యాక్సిమం అందరు చేయించుకోరు, కొంతమంది చేయించుకొని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాం, వాళ్ళు కూడా చేయించుకుంటారు. ప్రతి ఒక్కరు ట్యాక్సులు కూడా కడుతున్నారు. ఇక్కడ పార్కులు ఏమైనా ఉన్నాయా? మీరు ఏమైనా సుందరీకరణ చేసే ప్లాన్ ఏమైనా చేశారా? పార్కులు ఒకటి ప్రేమ్ నగర్లో ఒక 2 ఉన్నాయి, ఇక్కడ గ్రీన్ ల్యాండ్ హోటల్ దగ్గర ఒకటి ఉంది, పటేల్ నగర్ చౌరస్తాలో ఒకటి ఉంది, మళ్ళీ ఈ చెన్నారెడ్డి నగర్లో ఒకటి ఉంది, మున్సిపల్ కాలనీలో ఒకటి ఉంది, ఇక్కడ అనంతరామ్ నగర్ కాలనీలో ఉంటుంది, శ్రీరామన డౌన్లో లెఫ్ట్ సైడ్ అక్కడ కూడా ఒక 6-7 పార్క్స్ ఉన్నాయి. ఇక్కడ ఆ పార్క్లో కూడా డెవలప్మెంట్ మంచిగానే ఉంది. మీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటిది ఏంటంటే డబుల్ బెడ్రూమ్ పేదలకు. మరి డబుల్ బెడ్రూమ్ విషయంలో మీ ప్రభుత్వము మీరు ఎలా ముందుకెళ్తారు? అయితే ముఖ్యంగా ఏంటంటే డబుల్ బెడ్రూమ్లు కట్టియడానికి ఇక్కడ మాకు స్థలం లేదు. అయితే మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, కేటీఆర్ గారి దృష్టికి. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ ల్యాండ్ లేదని ఒక రిపోర్ట్ ఇవ్వడంతో కంపల్సరీ ఎక్కడైనా ఒక ప్లేస్ సెలెక్ట్ చేసి పంపించాలి మీరు అని అంటే పైనుంచి ఆదేశాలు వస్తే పోలీస్ లైన్ ల్యాండ్ ఉంది, మీరు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ అన్ని పడబడ్డ క్వార్టర్స్, అదే ల్యాండ్ని మేము కూడా ప్రతిపాదనలు పంపడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ వాళ్ళు అదే పంపింది. వాళ్ళు కలెక్టరేట్కి వెళ్తే కలెక్టర్ వాళ్ళు కూడా సీఎం పేజ్కి ఇదే పంపడం జరిగింది. అక్కడ మనకు స్థలం ఉంది, మనకు 5 డివిజన్లకు సరిపడే ఇల్లు కట్టడానికి వీలు ఉంది అక్కడ. అది వాళ్ళు ల్యాండ్ కూడా యూజ్ చేస్తలేరు కాబట్టి ఒక డివిజన్కి 1000 ఇళ్ళు శాంక్షన్ అయినాయి. ఇప్పుడు శాంక్షన్ అయినాయి కానీ ప్లేస్ లేదు. అయితే 5 డివిజన్లకు 5000 ఇళ్ళు కూడా అక్కడ కట్టవచ్చు మనం. దాన్నే ప్రతిపాదన పంపినాం కేటీఆర్ గారు మున్సిపల్గా మంత్రి గారి దృష్టికి, మరి మేయర్ గారి దృష్టికి కూడా ఉన్నది. అది త్వరలో అక్కడ ప్రతిపాదనలు పంపారంట, సెంట్రల్ గవర్నమెంట్ కదా అది. అక్కడి నుంచి ఏమైనా ఆర్డర్ వస్తే మన వర్క్ స్టార్ట్ ఇక్కడ. అయితే ఇప్పుడు మెయిన్ ఏంటంటే హైదరాబాద్ అంటే ట్రాఫిక్ సమస్య పెద్దగా ఉంది. ఇప్పుడు సేఫ్టీ వారోత్సవాలు కూడా జరుగుతున్నాయి. మనను మీ మేయర్ గారు కూడా ఒక దగ్గర క్యారు పక్కకి పార్కింగ్ చేస్తే సిటిజన్లు అంతా మండిపడటం వల్ల అది నేను తెలక చేశానని చెప్పారు. మీరు ఒక ప్రజాప్రతినిధులు, ఈ విషయంలో మీరు పార్కింగ్ చేసే విషయంలో కానీ మీ అనుచరులు పార్కింగ్ తప్పు చేసే విషయంలో కానీ మీరు ఎలా ముందుకెళ్తుంటారు? ఇప్పుడు సలహా కూడా చెప్పారు ఏంటంటే ముఖ్యంగా మనకిప్పుడు అలాంటివి చేయకుండా మనకు కామన్ ఒక నాలెడ్జ్ అనేది ఉన్నది కాబట్టి దాన్ని బట్టే నడుచుకుంటూ పోతాం. ఎక్కడ రాంగ్ పార్కింగ్ చేయకుండా ఎమ్మటి ఉంటోళ్ళు కానీ నేను కానీ మరి ప్రభుత్వానికి కానీ మరి ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి కానీ ఎప్పటికప్పుడు సహకరిస్తూనే ఉంటాం అలాంటి విషయాలలో. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు అంబర్పేట ఫ్లైఓవర్ కూడా శాంక్షన్ అయింది, త్వరలోనే పనులు స్టార్ట్ అవుతున్నాయి. ఆ ఫ్లైఓవర్ సమస్యతో కూడా చాలా రోజుల నుంచి ఇబ్బంది ఉండేది. చే నెంబర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు మనకు రామంతపూర్ కింగ్ ప్యాలెస్ హోటల్ దగ్గర దాకుండా ప్రాబ్లం ఉంటుండే. ఈరోజు ఆ ఫ్లైఓవర్ వేయడం వల్ల ఆ ట్రాఫిక్ సమస్య కూడా వెళ్ళిపోతుంది. నా డివిజన్లో కూడా మ్యాక్సిమం ఇండ్లు పోవడం జరిగింది వైండింగ్లో, వాళ్ళందరూ స్వచ్ఛందంగా కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మొత్తం డిమాలిష్ చేయడం జరిగింది. నా సైడ్ ఎక్కువ అయిపోయింది, ఇంకా బాగంబర్పేట సైడ్ కొన్ని ఇండ్లు ఉన్నాయి, అవి త్వరలోనే అయిపోతాయి. మరి ఈ 15-20 రోజులనే మరి వర్క్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఇనాగ్రేషన్ కూడా అయింది, వర్క్ స్టార్ట్ అయితే దాంతో ట్రాఫిక్ సమస్య కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే దాని ట్రాఫిక్ డైవర్షన్ కూడా మూసీలకి నుంచి ఒక రోడ్ వేస్తున్నాం. ఆల్రెడీ మేయర్ గారికి ఇట్లా మేము 3 times అట్లా తిరగడం జరిగింది. ఆ వర్క్ స్టార్ట్ అవుతుంది, తొందరలో ఆ రోడ్ వేసేయగానే మన ఫ్లైఓవర్ వర్క్ స్టార్ట్ అవుతుంది. అయితే మీ పేరు చివన పులి అనే అక్షరం ఉంది, అంటే మీ వాస్తవానికి మీ పేరు ఏంది? అసలు పులి అనే యాడ్ ఎలా అయింది? మీ ఇంటి పేరు అనేది? మా ఇంటి పేరు పులి, నా పేరు జగన్, పులి జగన్. ప్రజలు ఏమని పిలుస్తారు మామూలుగా ఆప్యాయతగా? అంటే పులి అన్న అంటారు, పులి అంటారు, జగన్ అన్న అంటారు, అట్లా ఎట్లా పడితే అట్లా. ఇక మనం ఒక హోదాలు ఉన్నాం కనుక పెద్దోళ్ళు కూడా అన్ననే అంటారు, జగన్ అన్న అంటారు అట్లా. అది అయితే మీ కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు మొన్న, పోయినసారి మినిస్టర్గా ఉన్నారు, మున్సిపాలిటీ మినిస్టర్. అంటే మీతోటి ఖచ్చితంగా కూడా వాళ్ళు పనిచేశారు, ఎలా అనిపిస్తుంది? కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినాక మరి యూత్లో చాలా ఉత్సాహం వచ్చింది. మరి రానున్న రోజుల్లో పార్టీ ఇంకా దినదిన అభివృద్ధి చెందుతుంది. చాలా వరకు ఇప్పుడు కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినాక మరి ఈరోజు వరకు ఎప్పుడు చూసినా కానీ రోజు చాలామంది ఇతర పార్టీల నుంచి చాలామంది వచ్చి ఈరోజు పార్టీలో చేరడం జరుగుతుంది. మరి రానున్న రోజుల్లో కూడా ఇంకా అభివృద్ధి చేస్తారు, ఇంకా పార్టీని డెవలప్మెంట్ అవుతుందని ఆశిస్తున్నాను.
కేసీఆర్ బర్త్డే కూడా ఉంది ఫిబ్రవరిలో. మా టీవీ తరపున ఆయనకు శుభాకాంక్షలు ఎలా తెలియజేస్తారు? మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు కేసీఆర్ గారికి ఈ నెల 17వ తారీఖున మరి అతని జన్మదినం ఉన్నది. ఆ జన్మదినానికి మేము అంబర్పేట డివిజన్ యావత్ ప్రజలమందరము కేసీఆర్ గారికి ముందుగా కృతజ్ఞతలు చేస్తాం, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు గెలిచారు, ఇంతకుముందు కంటే బీజేపీ వాళ్ళు ఉండే ఏదైనా చెప్తుంది కూడా మీ కోఆపరేషన్ లేకుండొచ్చు. మరి ఈ ఎమ్మెల్యే గారు గెలవడంతో ఇంకా అధికంగా మీరు ఏ సమస్యను తీసుకెళ్లే అవకాశం ఉంది? మరి గతంలో రాష్ట్రంలో ప్రభుత్వం మాది ఉన్నా కానీ, కార్పొరేటర్ నేనున్నా కానీ, మంత్రులు మా పార్టీ వాళ్ళు ఉన్నా కానీ, మరి ఎమ్మెల్యే లేకుండే మరి కొంచెం సహకారం ఉడిదుడుకునే ఉండే. మరి ఈరోజు మా ఎమ్మెల్యే ఉండే కాబట్టి మేము కంపల్సరీ ఇంకా అభివృద్ధి చేయడానికి ముందుకెళ్తాం. మా మీడియా ద్వారా మీ డివిజన్ ప్రజలకు ఇంకా ఏమన్నా చెప్పే సలహాలు? డివిజన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. మరి రానున్న రోజుల్లో కూడా ఎవరు ఏ ప్రతిపాదనలు తీసుకొచ్చినా కానీ ఎమ్మటే స్పందించి మరి ఈరోజు కాకుండా ఇంకా నెలకా 2 నెలలుగా 3 నెలలుగా కూడా ఆ సమస్యలు పరిష్కారం చేస్తే ఎప్పటికీ అందుబాటులోనే ఉంటాను వాళ్ళు. ఎంపీ ఎలక్షన్లు కూడా ఉన్నాయి. ఎంపీ ఎలక్షన్లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? మరి ఇప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరి మా డివిజన్ నుంచి భారీ మెజార్టీ 8,000 మెజార్టీ రావడం జరిగింది. మరి రానున్న రోజుల్లో ఇంకా 10,000 2,000 ఇంకా పెంచి 10,000 మెజార్టీ నా డివిజన్ నుంచి వచ్చే విధంగా సాయశక్తులు కృషి చేస్తాం. మీ జీవిత లక్ష్యం మీరు ఇంకా ఏమన్నా సాధించింది ఏమన్నా ఉందా? ఇక మనకు అదృష్టంలో ఏం రాసి ఉంటే అది అవుతుంది. ఏంటంటే అంచెలంచెలుగా ఎదగాలని ఎవరికైనా ఉంటుంది. మరి నాకు 2 సార్లు అవకాశం వచ్చింది. మరి ప్రజలు ఎన్నుకురు, మరి భగవంతుని ఆశీర్వాదంతో 2వ సారి ఎన్నిక. బాగా సంతోషకరమైన రోజు, బాగా సంతోషకరమైన విషయం ఏది మీ జీవితంలో? నేను ఎప్పుడు అందరితో సంతోషంగానే ఉంటాను కాబట్టి 2వ సారి అవకాశం ఇచ్చారు. ఒకసారి ఇచ్చినాక మళ్ళొకసారి అవకాశం ఇయ్యరు. మరి ఎప్పుడు నేను వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళతో తిరగడము, నేను మంచిగా వాళ్ళ కలిసిమెలిసి ఉండడమే నాకు ఎప్పుడు సంతోషంగానే ఉంటాను నేను వాళ్ళతో. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. 2 సార్లు కార్పొరేటర్ అయ్యారు. మీ బాధ్యతను మంచిగా నిర్వహిస్తున్నందుకు మా వీతి ఉన్న తరపున ధన్యవాదాలు. ఇదని మరి పులి జగన్ గారు చెప్పినటువంటి విషయాలు. 2 సార్లు నన్ను కార్పొరేటర్గా ప్రజలు ఎన్నుకున్నారు. వాళ్ళ నమ్మకాన్ని నేను వమ్ము చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి పార్కులు, నాలాలు ఏవి కూడా అన్యకాంతకు రాకుండా చూస్తున్నాను. ఒక ప్రజల కాపలాదారిలాగా. పోయినసారి మా ఎమ్మెల్యే లేకుండా ఈసారి మా ఎమ్మెల్యే గెలిచిండు. మాకు ఖచ్చితంగా బలం చేకూరింది. డెవలప్ విషయంలో వెనకకెళ్ళను. డ్రైనేజీ విషయంలో అయితేనేది, స్ట్రీట్ లైట్ విషయంలో అయితేనేది, పథకాల విషయంలో అయితేనేమి, ఇవన్నీ కూడా నేను ముందు నడిపిస్తున్నాను. కనుకనే నాకు పోయినసారి కంటే ఈసారి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. మా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మా ఎమ్మెల్యే గారికి అత్యధిక మెజార్టీ ఇప్పించాను. ఎంపీ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా మంచి మెజార్టీ ఇప్పిస్తానని పులి జగన్ గారు ధీమా వ్యక్తం చేశారు. చూస్తూనే ఉండండి వీతి న్యూస్. కెమెరామెన్ అభిలాష్తో మీ సురేష్ దండు.